విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆదివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ మహిళా అధ్యక్షురాలు కేదారి లక్ష్మి, దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు బహారా వెంకటరత్నం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఉత్సాహంగా జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 35వ వార్డులోని మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి ముగ్గులు, భోగి భోగ భాగ్యములతో సంక్రాంతి ముగ్గులు, సాముగరడి, కోలాటం, ఆటలు వినోదాత్మకంగా జరిగాయి. సుమారు 200 మంది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సీతంరాజు సుధాకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కింద 15,000, రెండవ బహుమతిగా 10,000, మూడవ బహుమతి 5,000, ప్రైజ్ నాలుగవ బహుమతి 5,000, ఐదవ బహుమతి 5,000 రూపాయలు సీతంరాజు సుధాకర్ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, 35వ వార్డు టీడీపీ అధ్యక్షులు బుచ్చా రామరెడ్డి, కార్పొరేటర్లు వీరారావు, నరసింహాచారి, కొండమ్మ, 29వ వార్డు టీడీపీ అధ్యక్షులు సతీష్, ఇతర నేతలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. మీరందరూ కూడా అత్యంత ఆద్యాంతం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఫస్ట్ ప్రైజ్, బంపర్ ప్రైజ్ అన్నగారి చేతుల మీదుగా. ఎందుకంటే మెజారిటీకైనా మా వార్డే, మెంబర్షిప్కైనా మా వార్డే. 35 సీరియల్ నెంబర్ 4 దీపిక రావాలి, వేదిక మీదకి రావాలి. సంక్రాంతి పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మహిళల్లో మా కేదార్ లక్ష్మి గారు, రాధాలక్ష్మి, బేరా వెంకటరత్నం గారు, రమణమ్మ, మరియు మా కందిపేరు వరలక్ష్మి, కనక మహాలక్ష్మి అందరూ కూడా, మా బిల్లా స్వాతి గారు, అందరూ మహిళలందరూ, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్లు, మహిళల తాలూకా పదవిలో ఉన్న మహిళలందరూ కలిపి సంక్రాంతి సంబరాలు స్త్రీల గురించే ముగ్గుల పోటీలు వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి పిలిచారు ఈ పోటీలకి. సో ప్రతి ఒక్కడి పాల్గొన్నాడు కూడా అట్లీస్ట్ కన్సలేషన్ బహుమతి అయినా ఖాళీగా వెళ్లకుండా ఉండేటట్టుగా 1, 2, 3, 4 ప్రైజెస్ ఇచ్చి, ప్లస్ అందరికి కూడా ఏదో ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చే విధంగా రూపొందించారు మహిళలు. ఆ విధంగా ఇలాంటి సంబరాలు, భోగిమంటలు, బాణాసంచ అన్ని రకాలుగా అన్నీ ఒకే రూఫ్లో తీర్చిదిద్దారు. ఈ సంక్రాంతి కొత్త శోభను తెచ్చి దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నానికి, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా మంచి జరగాలని
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వర్ధిల్లాలని, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండి మరొక 2 టర్ములు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహిస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షని అందరూ భావిస్తూ కోరుకుంటూ ఈ పొంగల్ని, ఈ సంక్రాంతిని, మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఈ యొక్క ప్రజలు పేదల యొక్క దీవెనలో చంద్రబాబు నాయుడు గారికి ఉండి మరింత కాలం సుభిక్షంగా పరిపాలించాలని, అభివృద్ధి ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, లోకేష్ బాబు ఉండాలి. సో ఈ విధంగా ప్రజలందరూ దీవించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా మహిళా నేతలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు.